గుంపులుగా వచ్చిన గ్రూపులు కట్టి వచ్చిన ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని జిత్తులు చేసినా సీఎం జగన్ మానియా ముందు అన్నీ కొట్టుకుపోతున్నాయి. సారు సై అంటే ప్రజలు సిద్ధం అంటున్నారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అన్నట్టుగా నడుస్తుంది ఇప్పుడు ఏపీలో. మొన్నటిదాకా బస్సు యాత్రతో ఊరూరా జాతర నడిచింది. ఇప్పుడు చౌరస్తాలో మైకులు మారు మోగుతున్నాయి. సీఎం గారు రెండో విడత ప్రచారం దుమ్ములేస్తుంది. పొత్తుల సంసారం చేస్తున్న ముగ్గురు ఫ్రెండ్స్కి చురకలు గట్టిగానే తగులుతున్నాయి. మొన్నటిదాకా బస్సు యాత్ర, ఇప్పుడు జైత్ర యాత్ర అన్నట్టే ఉన్నది. పోన్రి ఆ పబ్లిక్ ను చూస్తుంటే చూడర్రి తోలుతా తాడిపత్రి కిటకిటలాడింది. ఉసిగేస్తే రాలనంత మంది జనం వచ్చిండ్రు. అటెనక వెంకటగిరి చౌరాస్తాల పుట్టవాలికి సీమలు వచ్చినట్టే వచ్చిండ్రు. ఏం పబ్లిక్. ఆఖరికి కందుకూరు కేఎంసీ చౌరాస్తాల కూడా దుమ్ము లేపిండ్రు. ఏం జాతర అంటే జగనన్న జాతర అన్నట్టే అవుతున్నది. ఎక్కడికి పోయినా పబ్లిక్ పొట్టు పోతున్నారు. సారు ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు పెడుతుంటే, సర్కారు పథకాల గురించి చెప్తుంటే జనం జైలు కొడుతున్నారు. ఇక ఎప్పటి లెక్కనే చంద్రాలను నమ్ముకుంటే చంద్రముఖిని నిద్ర లేపినట్టే అన్నాడు సీఎం సారు. చంద్రబాబును నమ్మడము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. చంద్రబాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకుని రావడమే అని మీ అందరికీ చెప్తా ఉన్నా. చంద్రబాబును నమ్మటము అనంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్న విషయం ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నాను. ఉత్తుత్తి ముచ్చట్లు చెప్పి ఏపీ పబ్లిక్ ను చంద్రాలు మోసం చేస్తున్నాడని జగన్ సారు గట్టిగానే ఆర్చుకున్నాడు. రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు అన్నాడు, రుణాల మాఫీ అన్నాడు, ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తా అన్నాడు. ఎన్నో చెప్పిండు. ఇచ్చిండా అని చంద్రాలకు గట్టిగానే సురుకులు పెట్టిండు సారు. చంద్రబాబుకు ఓటు వేస్తే డబ్బులు మీ ఇంటికి వస్తాయా, లేక దత్తపుత్రుడికింత, వాళ్ళ వదినమ్మకింత అని, జన్మభూమి కమిటీలకింత అని, వాళ్ళందరికీ డీబీటీగా, మనీ ట్రాన్స్ఫర్గా, వాళ్ళందరికీ పేటీఎంగా, వాళ్ళందరికీ డబ్బులు పోతాయా, లేక మీ బిడ్డ పాలనలో మాదిరిగా, ఈ 58 నెలల పాలనలో మాదిరిగా మీ బిడ్డ మాదిరిగా బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు పంపించిన మీ బిడ్డ మాదిరిగా జరుగుతుందా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వెంకటగిరి కాందుకూరు మీటింగులలో కూడా పొత్తులు కూడి జిత్తులు చేస్తున్న పార్టీలకు మంచిగానే వాతలు పెట్టిండు సీఎం సారు. ఎగస్ పార్టీ వాళ్ళ మాటలు పట్టుకుంటే వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు సాపించిండు. ఇక సార్ వస్తున్నాడంటే చాలు ఎండను కూడా లెక్క చేయకుండా పోతున్నారు జనం. ఓపికతోని ముచ్చట్లు అన్నింటున్నారు. సిద్ధమా అంటే సిద్ధమా అని సాయి అంటున్నారు. చౌరాస్తలలో మైకులు మోత మోగిస్తున్నాయి. సీఎం సారు ముచ్చట్లు పబ్లిక్ కు ఊపు తెప్పిస్తున్నాయి. అంత చూసి పొత్తుల సంసారం చేస్తున్న పార్టీలు పర్షాన్ అవుతున్నాయి.